1,15,00,000 సినిమా పెట్టాం సార్ మేము. 1,15,00,000 సినిమా పెట్టాం. ఈ 1,15,00,000లో 50 లక్షల పైన అప్పు తీసుకొచ్చినాయి. ఈ 10 సంవత్సరాలకు వడ్డీ ఎంత వస్తుంది సార్? అవును, అది పెరిగి ఉన్న 3 కోట్లు అయ్యి ఉంటుంది. నేను ఈ మొత్తం అడగలి కదా అప్పుడు లెక్క ప్రకారం. నేను అది అడగట్లేదు. 1, 2 ఇప్పుడు వచ్చేసి సాయం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. డబ్బులనేమో కాదురా బాబు, దండం పెడతాను మీకు, కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ దండం పెడతాను, మేము డబ్బులు అడగట్లా. సాయం అంటే మీరు అన్నారు మా అమ్మలో తెలియదు ఆమెకు ఎందుకు, మేము గొర్రెలు కాసుకునే వాళ్ళమే కాదు, కొంచెం నీతి ఉంది మా దగ్గర. నేనేం చెప్తున్నానంటే సాయం అంటే సార్ పెద్దోళ్ళు వాళ్ళతో మీరు పెట్టుకుంటే ఇబ్బంది పడతారని సందీపంగా మేనేజర్ చెప్పారు కాబట్టి వాళ్ళతో మేము పెట్టుకుంటే తట్టుకోగలమా? రేపు కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలేసేసి కేసు వేసేసి ఇప్పుడు సందీపంగా సార్ ఏం చేశారు వాళ్ళు టీ సిరీస్ 8th వండర్ సినిమాకి గొడవ అవుతుంది సార్. ఇక్కడ మీరు కూడా అన్నారు ప్రభాస్ గారు ఏం చేస్తారు, సందీపంగా సార్ ఏం చేయాలి, చేస్తే టీ సిరీస్లో గొడవ పడాలి, వీళ్ళందరూ ఏం చేస్తారు అన్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య గొడవ పడాలి. ఇప్పుడు టీ సిరీస్ వాళ్ళకి మా ఇంటి అడ్రస్ తెలుసా, మేము తెలుసా, మా బాస్ తెలుసా? ఎవరు చెప్పారు? సందీపంగా సార్ వాళ్ళ దగ్గర నుంచి చెప్పారు. ఆయన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు టీ సిరీస్కి మాకు గొడవ అని చెప్పేసి పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను టీ సిరీస్కి 8th వండర్ మాది, 8th వండర్ సినిమాస్ మాది, టీ సిరీస్ వాళ్ళది. నరసమ్మ ఇక్కడ మా అమ్మ ప్రొడ్యూసర్, వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని ఒకరోజు మేము కేసు వేసుకోవాలి సార్. మేము వేసుకోవాలి, మీరు చెప్పినట్టుగా ఎవరిని కలిసి మీ ఇద్దరు కేసు వేసుకోవాలి. మేము ఇద్దరం కేసు వేసుకుని కేసు ఎక్కడ నడుస్తుంది సార్? ఇప్పుడు 8th వండర్కి టీ సిరీస్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్స్ కదా, ఎవరు మన సందీపంగా సార్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఆ కాలవారి ప్రొడక్షన్ అయితే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు సైడ్కి ఇప్పుడు ఆ సినిమా తీసుకొని వాళ్ళు సపరేట్గా సినిమా చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదంటారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఛాన్స్ ఉంటుందా? బిజినెస్ ప్రొసీడింగ్ సార్, ఇంకా చెప్పలేం కదా. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు సినిమా కాంప్రమైజ్ చేసి తీసేసుకొని నాకు సొంతం సైడ్ వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి నా లాయరే నా మాట కూడా వెళ్ళిపోయాడు ఒక నోటీస్ ఇచ్చి. కోర్టుకి వెళ్ళిపోతే ఎలా వెళ్ళాల్సి వస్తుంది? నార్మల్గా వెళ్తామా? వెళ్ళలేం కదా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తే అంత గట్టిగా వెళ్ళాలి సార్. ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఒక లాయర్ని పెట్టుకుని వెళ్తే గట్టిగా వెళ్ళాలి. ఎలాగా? ఇటు పక్క సందీపంగా సార్ వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళ బ్యానర్ మీద. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా బ్యానర్ ఆపేయాలి, సినిమా ఆపేయాలని పెట్టాలి. వాళ్ళ సినిమా ఖచ్చితంగా ఆపాలి. ఇంకా వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ఆపాలి అంటే మీరు చెప్పిన ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నారు అన్నారు కదా. ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నామంటే ఎందుకు అడుగుతున్నాం? ఇప్పుడు ఈ సినిమా ప్రభాస్ గారి సినిమా అయిపోతుంది అంటారా? ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నాను నేను అనలేదు, మీరు కదా సార్ ఆడియన్స్. ఎవరైతే కాన్ఫిడెంట్ వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళు చెప్తున్నాను. ఎందుకు వాళ్ళు అడుగుతున్నారంటే ఇందుకు అడుగుతున్నాను. ఇప్పుడు నేను స్పిరిట్ సినిమా ఆపేయమని చెప్పేసి నేను కేసు పెట్టినప్పుడు తప్పదు సార్. కొట్టుకోవడానికి వచ్చడానికి ఏముంటుంది అక్కడ? వాళ్ళ చేతులు లేక నా మాట వింటారా? కేసే. ఇంకా ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది, నేను కేసు చేస్తాను. ఇప్పుడు దీనివల్ల ఎవరి సినిమా అవుతుంది సార్? ప్రభాస్ గారిదే కదా, ఫ్యాన్సే కదా. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఆ సినిమా అయితే మీకు బాధ, నాకు బాధే. నా సినిమా ఎంత సార్, చిన్న సినిమా, నాకు తెలుసు నా సినిమా పరిస్థితి, నేను చిన్న సినిమా అని తెలుసు. కానీ ఇప్పుడు నేనేమంటే నా బాధ ఉంది, నేను మాట్లాడకపోతే కష్టం కదా, నేను మాట్లాడాలి కదా. నేను ప్రభాస్ గారికి అడిగే సాయం ఏంటంటే సార్ ఒక్కసారి మీరు చెప్పండి వాళ్ళకి మా సినిమా వేరు అని, వాళ్ళ సినిమా వేరు అని చెప్పండి. మీకు మేము ఒక పక్క కూడా రాము, ఏదో ఒక మూల వెళ్ళిపోద్ది నా సినిమా. ఇప్పుడు ఈ మాట్లాడడం వల్ల వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ కామెంట్స్ పెట్టే పెద్ద వాళ్ళంతా పబ్లిసిటీ కోసం అన్నారు. పబ్లిసిటీ కోసం అంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ ఓపిక మాకు లేదు సోమతి. పోస్టర్స్ ఉన్నాయి, 10,000 పోస్టర్లు ఇంట్లో ఉన్నాయి, క్యూబ్కి డబ్బులు కట్టాలి, 2-3 ప్రెస్ మీట్లు పెట్టారే బాబు. ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఏం ప్రయోజనం సార్? ఇంతమంది మాట్లాడుతున్నాం, ఇంట్లో మాట్లాడుతున్నాం కదా, స్పిరిట్ వచ్చేసి గొడవలు పెడుతున్నారు కదా. ఎక్కడైనా డేట్ చెప్పాను, రేపు మళ్ళీ సినిమా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా, నేను మళ్ళీ దీనికోసం పబ్లిష్ చేసుకోవాలి కదా. ఆ సినిమాలో ఏ పాటలు బాగున్నాయో, ఏ ట్రైలర్ బాగుందో, ఏ ట్రైలర్ బాగుంది బయటకు వేసుకోవాలి కదా. ఈ డబ్బులు లేవు నా కాడ. ఈ పబ్లిసిటీ అంటే ఏం నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించాలి కదా. రేపు పొద్దున్న రిలీజ్ చేస్తానంటే అప్పుడు ఇది పబ్లిసిటీ స్ట్రెంత్. బట్ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా సినిమా ద్వారా సందీప్ రెడ్డి వంగ మాకు ఇలా చేసి కోపంతో మాట్లాడారా? ఏం చేయమంటారు చెప్పండి? బతిలు ఆడుతున్నాను, విన్నాను, దానికి కామెంట్స్ పెట్టారు. వాళ్ళంత పెద్ద స్టార్స్ నిన్ను ఆడుకోవాలని లేదు. కరెక్టే, వాళ్ళ పెద్ద స్టార్సే. నా ప్లేస్లో మీరు ఉండండి. నువ్వు తింటున్న అన్నంలోనో నువ్వేదో కష్టపడి పొద్దు నుంచి పొద్దు దాకా నువ్వు కష్టపడి 1,000 రూపాయలు సంపాదించుకున్నావు. ఆ 1,000 రూపాయలు ఎవడో వచ్చేసి ఆడ పెద్ద తోపే, వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు ఉండొచ్చు, మంచి బెంజ్ కార్లో వచ్చేసి కొట్టి 1,000 రూపాయలు లాక్కెళ్తే నువ్వేమంటావు? నాకన్నా 1,000 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకోవడానికా? నాకు కన్నా 1,000 రూపాయలతో బిర్యానీ తినడానికి అంటావా? ఫోన్ వెళ్ళి వాళ్ళక్కడ అవసరం ఏమైంది, ఏదో లాక్కెళ్ళాలంటావా? కోపం, ఆవేదన, ఈ బాధ ఎవరో చెప్పండి సార్. ఈ మాట అంటే వస్తారేమో దయచేసి, అరే బాబు నాకెందుకు నీ పబ్లిసిటీ అంటారేమో అని చెప్పేసి మాట్లాడాను సార్. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో తప్పు అయితే క్షమించండి రా బాబు అని చెప్తున్నాను. రా అన్న కూడా తప్పే. అదే క్షమించండి, నా బాధను అర్థం చేసుకోండి చెప్తున్నాను సార్. మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పండి వాళ్ళకి, క్షమించండి. మీరు అందరూ ఎవరైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, సందీపంగా సార్ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ క్షమించండి. ఇక్కడ మేము డ్రామాలు వేయట్లేదు, నాటకాలు వేయట్లేదు. మా ఊరు పెదారకట్ల వెళ్ళి చూస్తే ఇప్పుడు కనపడద్దు, అక్కడ పాకాలలో సంగటి అమ్ముకుండేది. అప్పుడు సినిమా చేస్తాను సార్. వాళ్ళిద్దరిని చూస్తుంటే డ్రామాలు ఆడేవాళ్ళలాగా, నాటకాలు ఆడేవాళ్ళలాగా లేరు.
వాళ్ళకి ఈ వయసులో ఏం అవసరం సార్? ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం ₹1,00,00,000 50 లక్షల రూపాయలు ఆస్తులు అమ్మేశారు, 50 లక్షల రూపాయలు బయట అప్పులు చేశారు. మొన్న ఇందాక ఏమంటున్నారు, ఆ హోటల్ కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఎక్కడో లేదు సార్. వాళ్ళు చికెన్ షాప్లో అప్పు అయితే ఫోన్ చేసి చెప్తున్నారు సార్, డబ్బులు కట్టలేదంటే. సో తిడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలా ముందుకెళ్లాలో అర్థం కాకపోవడం వల్ల వచ్చిన సమస్య. కానీ అమ్మా మీరు ఏడవద్దు, మీరు ఏడుస్తుంటే ఎట్లుందంటే మా అమ్మ సార్ ఇద్దరు రోజు గొడవ. సరే మీకు చెప్పలేదు కదా సినిమా స్టార్టింగ్ అప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడైతే రోజు గొడవ ఇద్దరికి. నీ వల్ల కదా నాకు బతికిదని, ఏమేమో నేను అందరికి ఎక్కువైనా నేను చేస్తానని. ఏం చేయమంటారు సార్? లేదు అంటే చిన్న లాజిక్ మీరు అన్నారు కదా ఇందాక ఆవేదనని, ఆయనది కూడా ఆవేదనే. ఆవేదన సార్. ఇక్కడ నాది బయట మాట్లాడుతున్న భార్య మధ్యలో వదలలేడు, అలా అని చెప్పి జీవితం అంతా రోడ్డు మీద పడితే ఆ బాధతో భరించలేడు. కానీ ఈ రోజుకి ఈ క్షణం కూడా ఆయన పక్కనే ఉన్నాడుగా. ఉంటున్నారు సార్, ఇప్పుడు వస్తున్నారు. ఎందుకంటే కట్టుకున్న భార్య మధ్యలో. ఇప్పుడు నేనంటే ఓకే సార్ మాట్లాడుతున్నాను, నీ వల్ల కాదని ఆయన బాధపడుతున్నాడు రోజు. వీళ్ళు పోదు ఇంట్లో మధ్యాహ్నం తిల్ల తీసుకెళ్ళి బయట కొద్ది నిమిషం వచ్చాను. మీరు ఒకసారి చూడండి సార్ మా బాధ ఏంటంటే, ఒకసారి చూడండి మీరు ఫస్ట్ రోజు చేసిన ఇంటర్వ్యూకి ఈ రోజుకి మొక్కలు కూడా చూడండి. ఏమో మీ అందరికీ నేను ఎక్కువైపోయాను, నా వల్లే కదా నేను చెప్తాలని చెప్పేసి ఏమంటారు. ఏం చేయాలి సార్? ఆ వాటర్లు కూడా ఆగిపోయింది. మా పొజిషన్ అర్థం చేసుకోకుండా వీళ్ళు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ కామెంట్స్ చదివాడు, తెలుగులో పెడతాను చదివాడు. వీళ్ళకి అడుగుతున్నారా డ్రామాలని, ఏం చెప్పాలి నేను? ఏం చెప్తా ఉన్నది చెప్పు, వాళ్ళ కర్మ, నేనేం చేయాలి? మేము డ్రామాలు అన్నోళ్ళు మా ఊరికి పోయి కనుక్కోమను. మేము ఎవరితో డ్రామాలు ఆడుతున్నామో మాకు డ్రామాలు బామాలు మాకు తెలీదు. మేము రూపాయి సంపాదించుకొని మా ఇష్టం కొద్ది మేము సినిమా చేసుకున్నాం. కాబట్టి ఎవడైనా నాకు ఆ మాట చెప్పినోడైతే నేను ఇక ఈసారి ఛానల్లో తిడతా కూడా. ఎందుకంటవా నన్ను ఇట్లా అంటాం ఎందుకయ్యా మరి చెప్పు? నాకు చాలా బాధ వస్తుంది. మనం చేసుకుంటే వాళ్ళని ఎవరు పెట్టమంటారు ఆ మాటలు? చెప్పు, నీకు బాగుంది ఆ మాటలు? ఈ రోజు కాదు నేను పక్కన వాడిని మనం చూడకపోతే మనం ఎట్ట కానొత్తాం? చెప్పు. ఇప్పుడు మా సినిమా మేము తీసుకున్నాం, మాకు ఎవడు తీయమన్నాడు, నీకెందుకు, ఇవన్నీ అవసరం కాదుగా వాళ్ళకి. అవునా? ఎందుకు తీయమన్నారు అని అడిగే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు కదా. సినిమా ఏ ఒక్కడి సొంతం కాదు. సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. సినిమాని ప్రేమించి సినిమాని ఇష్టపడి సినిమాని తీసే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా తీసే హక్కు ఉంటది. ఆ క్వశ్చన్ అడిగే హక్కు ఎవరికి లేదు. అడిగినరు మా సెల్లో, నేను ఇందాక విన్నా కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వెందుకు తీయాలంటే, ఇప్పుడు నువ్వెందుకు పువ్వు తినాలని నేను అడిగి నువ్వు ఆగుతావా? నేను నువ్వెందుకు తీయాలి సినిమా, నీకు ఇష్టం లేదు, నువ్వెందు వాళ్ళకా డబ్బులు నవ్వటానికి డ్రామాలు ఆడటానికి అని చెప్పారు కదా. మరి నువ్వెందుకు ఊరి మీద కూడా రోడ్డు మీద కూడా తిరగకూడదుగా? మరి నువ్వు మరి 2015లో మీరు సినిమా స్పిరిట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు, షూట్ కి వెళ్ళినప్పుడు 2021లో సందీప్ రెడ్డి వంగ వచ్చి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తాడు. 2026లో రిలీజ్ అప్పుడు మనం టైటిల్ ఇచ్చి బేరసారాలు పెట్టి డబ్బులు కొట్టారు. 2015లో మీరు ఏమైనా ప్లాన్ వేసుకున్నారా? మాకేం తెలుసు అసలు వాళ్ళ సినిమా? అసలు మాకు ఈ రోజు కూడా వాళ్ళకి తెలియదు. మొన్న వాళ్ళు నోటీస్ ఇచ్చిన దాకా కూడా వాళ్ళకి సినిమా చేస్తుండ్రు, ఈ పేరు వాళ్ళకు ఉందని మాకైతే తెలీదు.